ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 60వ సర్గ యందలి గల 6 శ్లోకముల యొక్క వచనభావసారాన్ని మీరు విన్నది నిజమే. కేవలం 6 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకను జయించి సీతను మనమే తీసుకురావాలి అని అంగదుడు పలుకుట, ఆ విధంగా చేయడం యుక్తం కాదు అని జాంబవంతుడు చెప్పుట అనే కథగా విందాం. హనుమంతుని మాటలు విని అంగదుడు ఈ విధంగా పలికాడు: వానరులారా, దేవిని చూసిన పిమ్మట కూడా మనం ఆమెను మనతో తీసుకుపోకుండా మహాత్ముడైన రాముని వద్దకు వెళ్ళుట యుక్తం కాదు. దేవుని చూశాం, కానీ ఆమెను తీసుకుని రాలేదు అని ప్రసిద్ధమైన పరాక్రమం గల మీరు అక్కడికి వెళ్ళి చెప్పుట అయుక్తము అని చెప్పుట నా అభిప్రాయం. దేవతలతోనూ దైత్యులతోనూ కూడిన లోకములలో ఎరుగుటయందు గాని పరాక్రమమునందు గాని మనతో సమానుడు ఎవడూ లేడు కదా. రాక్షసులలోని వీరులనందరినీ హనుమంతుడు ఈ విధంగా చంపేశాడు కదా. ఇంక మనం చేయవలసిన మరొక పని ఏముంది? జానకిని తీసుకునే వెళ్దాం. ఏ కార్యం ఎలా చెయ్యాలో తెలిసినవాడు వానర శ్రేష్ఠుడు అయిన జాంబవంతుడు చాలా సంతోషించిన వాడై ఈ విధంగా సంకల్పం చేసిన ఆ అంగదునితో ఉత్తమమైన అర్థం గల వాక్యాన్ని ఈ విధంగా పలికాడు: రాజకుమార, నువ్వు చేసిన ఆలోచన మనకి తగినది కాదు, యుక్తమైనదే. కానీ రాముని ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు కార్యసిద్ధి కలిగేటట్లు ఆలోచించు అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి 60వ సర్గ యందలి గల 6 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకను జయించి సీతను మనమే తీసుకురావాలి అని అంగదుడు పలుకుట, ఆ విధంగా చేయుట యుక్తం కాదు అని జాంబవంతుడు చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి 61వ సర్గ యందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు మధువనంలో ప్రవేశించి మధువును ఫలములను యథేష్టముగా తినుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.